టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేయాలనే నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పునరాలోచనలో పడింది. ఈ మ్యాచ్ను నిర్వహించకపోతే తీవ్రంగా నష్టపోతామని టోర్నీ సహా ఆతిథ్య దేశమైన శ్రీలంక విజ్ఞప్తి చేయడంతో పీసీబీ ఈ అంశాన్ని మరోసారి తమ ప్రభుత్వంతో సంప్రదించాలని భావిస్తోంది. ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించొద్దని కోరుతూ శ్రీలంక క్రికెట్ పీసీబీకి ఒక మెయిల్ పంపింది. ఈ కీలక మ్యాచ్ రద్దయితే తమ బోర్డుకు గెట్ మనీ, హాస్పిటాలిటీ అమ్మకాల రూపంలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఎస్ఎల్సీ అధ్యక్షుడు హమీ సిల్వా పీసీబీ చైర్మన్ మొహిన్ నఖ్వీకి నేరుగా వివరించారు. అంతేకాకుండా ఇది శ్రీలంకలో టోర్నమెంట్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో పాకిస్తాన్కు ఉన్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా వారి అభ్యర్థనను తేలిగ్గా తీసుకోలేమని పీసీబీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో లేని మొహిన్ నఖ్వీకి తిరిగి వచ్చాక విషయాన్ని పాక్ ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని హమ్మీ సిల్వాకు హామీ ఇచ్చారట. శ్రీలంక విజ్ఞప్తిని పాకిస్తాన్ తిరస్కరించిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, సోమవారం నాటికి దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ జట్టు టీ20 వరల్డ్ కప్లో ఆడేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా భారత్తో మ్యాచ్ ఆడకుండా నిబంధన విధించింది. దీంతో పీసీబీ ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో పాకిస్తాన్ పర్యటనలో తమ ఆటగాళ్లకు భద్రతాపరమైన ఆందోళన ఎదురైనప్పుడు శ్రీలంక ప్రభుత్వం తమ జట్టును వెనక్కి పిలవకుండా టూర్ను పూర్తి చేసేలా ఆదేశించిందని, ఈ నేపథ్యంలో శ్రీలంకకు విజ్ఞప్తికి ప్రాధాన్యం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ అభ్యర్థనను అంగీకరించి పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడుతుందా లేదంటే పారిపోతుందా అనేది మళ్ళీ వేచి చూడాల్సి ఉంది.